అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మనకి చాలామంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా భయపడుతూ ఉంటాం కదా. ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన చుట్టూ ఊడిపోకుండా? అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా. సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఏదైనా రెమెడీ ఉందా న్యాచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా? చాలా ఉన్నాయమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికమ్మా జనాలు చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా. అలాంటివి ఏమన్నా అంటే మరి సార్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి వస్తుంది. సార్కి అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి. సో నాకు అవసరం లేదు, వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా. సో నిజమే సార్, బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఏదైనా హెయిర్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ డాక్టర్ గారిని వాడమని చెప్పండి, లేదా యాంకర్ని వాడమని చెప్పండి అని అంటూ ఉంటారు కదా. సో పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం చెప్తున్నామ్మా. సో నా హెయిర్స్ వయస్సు రీత్యా తెల్లబడిపోవడం జరిగింది, వయస్సు రీత్యా హెయిర్ ఫాల్ కావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ప్రత్యేక ఔషధాలు వాడవలసిన అవసరం లేదమ్మా. అది ఒకవైపు అమ్మా. సో ఈ రోజుల్లో మరి అందం కోసము, ఆకర్షణ కోసము, మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నామ్మా. మరి ఎవరన్నా మరి ఈ హెయిర్ వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా ఉన్నాయమ్మా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి వారి కోసం చెప్తున్నాను కానీ సార్ను వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతామనేటువంటి ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. సో ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతా చెప్తున్నాను. సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయమ్మా. సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన ఇబ్బందులు, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుపుదనానికి సంతరించుకుంటాయి. సర్వసాధారణంగా 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు జరుగుతాయమ్మా. కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత, పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల, అదేవిధంగా పోషకాహార లోపం వల్ల, అట్లే విటమిన్ డి లోపం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత, సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత, ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందన్నమాట. వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి యువతలో కూడా చిన్న వయసులోనే 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది, మగవాళ్ళలో తెల్లబడడం జరుగుతుంది. సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా. ముందు ముఖ్యంగా చిన్న వయసు వాడు మరి అవసరం ఇవన్నీ. ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా కానీ చాలా పానిక్ అయిపోతుంటారు. అయ్యో ఇప్పుడే నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా. ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో కాబట్టి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా. సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ, లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా, వెంట్రుకలు నిగనిగలాడుతుండాలా, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా. కేవలం పైపూత మందకమ్మా. ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డైస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే, సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే తెల్ల మచ్చలు, ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా. అదేవిధంగా చుండు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత వెంట్రుకలు నునుపుదనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖం మీద మంగుమచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ అలర్జిక్ అంటే శ్వాసకాస, ఈ తుమ్ములు రావడము, తర్వాత ఈ ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా. ఇది ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఎలాగంటేమ్మా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే
ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, ఇంచుమించు నేను చెప్పే వాటిలో ఎక్కువ శాతం అన్నీ మనకు తెలిసినటువంటివి. ఒక 100 ml బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి. బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోవాలి తల్లి. బీట్రూట్ గడ్డల రసం ఒక 100 ml తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక 5 grams, గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది, అదొక 5 grams. అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మా, ఇది ఒక్కటి చాలా మందికి తెలియదు. నీలి ఆకు పొడి, నీలి ఆకు అని చెప్పేసి ఒక చెట్టమ్మా, దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. నీలి ఆకు పొడి అంటే ఇస్తారనమాట. సో ఆ నీలి ఆకు పొడి ఒక 5 grams, అంటే 100 ml ఈ బీట్రూట్ రసంలో 5 grams చొప్పున, అంటే ఒక టీ స్పూన్ చొప్పున, ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి, గోరింట పొడి, నీలి ఆకు పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వెంట్రుకలకు అంతా అప్లై చేసేయాలమ్మా. అసలు నీలి ఆకు పొడి అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆయుర్వేద ఔషధ విక్రయ స్టోర్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదమ్మా. చాలా కామన్గా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. బయట అసలు ఉంటుందా చిట్టల? దొరుకుతుందమ్మా, బయట కూడా పొలాల్లో మామూలుగా రికగ్నైజ్ చేయాలి అదేనమ్మా. సో నీలి ఆకు దొరికే ముఖ్యమా, అది ఇబ్బంది ఏం లేదు. సో మనకు అవి కష్టపడి సేకరించుకొని ఆ ముక్క కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టే దానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ నీలియాకు పొడి తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీలియాకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఈ పదార్థాలను బాగా కలిపేసేసి తలకు, స్కాల్ప్కి, వెంట్రుకలకి అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. ఇది ఒక పద్ధతి, వారంలో 2 సార్లు చేయాలన్నమాట. సో నెక్స్ట్ డే కావాలంటే, తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు. మందు అప్లై చేసినప్పుడు వాడకూడదు. సో ఇది ఒక పద్ధతి. సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో 2 సార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని తలంతా అప్లై చేసేసుకుని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుందమ్మా. సో వారానికి 2 సార్లు ఏ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయొచ్చు, తలస్నానము, లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు. సో ఎవరికి ఎలా వీలైతే అలాగ చేసుకోవడం వల్ల క్రమంగా ఈ తెల్ల వెంట్రుకల కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకల కలర్ మారిపోయేసి తర్వాత క్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా. సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో హెయిర్ డై లాగా ఒక్కరోజుకే కంప్లీట్ ఇది కాదమ్మా. సో క్రమంగా వాడే కొద్దీ మన మార్పు వచ్చేసి స్కాల్ప్లో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమంగా రంగు మారేసేసి నల్లంకి వస్తాయమ్మా. సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇలా మనం న్యాచురల్గా డై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ నీలి ఆకు, గోరింటాకు, ఇంకా ఉసిరిక పొడి మూడింటితో చక్కగా బీట్రూట్ రసం కలిపేసుకొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. న్యాచురల్ వేలు, అన్ని న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ కలర్స్లో అమోనియా కలిపేయడం వల్ల అప్లై చేసినప్పుడు కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసి చక్కగా మన హెయిర్ని న్యాచురల్ వేలో డై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.